నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ గుల్జర్ హౌస్ ప్రమాదంలో 17 మంది మృతి. సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి అగ్నికీలలకు ఆహుతి. ప్రమాదంపై మోదీ, చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న నేతలు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి గూండాగిరి. అరెస్టు చేసిన పోలీసులు రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా తిరంగా ర్యాలీలు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రోడ్లపైకి కూటమి నేతలు, ప్రజలు. లష్కరే తోయిబా కీలక నేత సైఫుల్లా పాకిస్తాన్లో హతం. భారత్లో 3 దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ముష్కరుడు. పాకిస్తాన్కు మరో 11 షరతులు విధించిన IMF. భారత్తో ఉద్రిక్తతలతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరిక. తుర్కియే యూనివర్సిటీలతో బాంబే IIT ఒప్పందాలు రద్దు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితులతో నిర్ణయం. హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్కు కూతవేటు దూరంలో అగ్నికీలలు 17 మందిని బలి తీసుకున్నాయి. నిద్రలో ఉండగా దట్టంగా అలుముకున్న పొగే విషవాయువుగా మారి ఆయువు తీసింది. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చి కుటుంబాలు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాయి. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలోని భవనంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 17 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ కు సమీపంలో ఉన్న 2 అంతస్తుల భవనంలో జరిగిన దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలో పొగతో మొదలైన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం 6:16 సమయంలో అందిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కింది అంతస్తులో వ్యాపించిన మంటలు పై అంతస్తుకు వ్యాపించినట్లు గుర్తించారు. ఇంట్లోకి పొగ చుట్టుముట్టడం, ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి గోడకు పెద్ద రంధ్రం చేసి స్పృహ తప్పి ఉన్న 17 మందిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. తొలుత అభిషేక్ మోడీ, అరుషి జైన్, హర్షాలి గుప్తా, శ్రీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయ్, ఇరాస్లను మలక్పేట యశోదా హాస్పిటల్ కు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కాలిన గాయాలున్న ప్రథమ్ ప్రియాంష్లను DRDO అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరిని హిమాయత్ నగర్, హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి పంపించగా చికిత్స పొందుతూ పంకజ్ మోడీ, అతని భార్య వర్ష, చెల్లెలు రజని, అతని 2 పిల్లలు ఇద్దు, అన్యా మృతి చెందారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతూ 4 ఏళ్ల రిషబ్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ భవనంలో ప్రహ్లాద్తో పాటు పంకజ్ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కృష్ణ పర్ల్స్ అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి బంధువుల పిల్లలు కూడా ఇక్కడకు వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు 5 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. భవనంలో చెలరేగిన మంటలు ఆర్పేందుకు రోబో సహా 12 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
భవనంలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు ఇరుకైన దారి మాత్రమే ఉందన్నారు. చాలా మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుల వివరాలు సేకరిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగు, అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది. 6:17కి మొగల్పూర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరికి కూడా మా పిఆర్ఓ ద్వారా మీకు ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. వివిధ ఆసుపత్రుల నుంచి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 పరిహారం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ని ప్రమాదం ఆవేదన కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో చిన్నారులు, మహిళలు మరణించడం విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు కష్ట సమయంలో ధైర్యం ప్రసాదించాలని లోకేష్ ప్రార్థించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం సమీపంలోని ద్వారపుడిలో విషాదం నెలకొంది. కారు డోర్ లాక్ పడి 4 చిన్నారులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేషు, కారు డోర్ లాక్ పడి 4 చిన్నారులు మృతి చెందడానికి సంబంధించి వివరాలేంటి? ఈ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? పవిత్ర విజయనగరం జిల్లా విజయనగరం మండలం ద్వారపుడిలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సెలవు దినం కావడం, అందులోని వేసవి సెలవు కావడంతో ఒక కుటుంబం చెందిన బంధువులు, పిల్లలు అందరూ కూడా కలిసి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. అయితే తల్లిదండ్రులు ఆలస్యంగా ఈ పిల్లలు బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తించి ఆ పిల్లలు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో గ్రామం మొత్తం జల్లెడు పట్టారు. అయితే గ్రామంలో ఎక్కడా కనిపించడంతో పరిసర ప్రాంతాల్లోని తోటలు, తర్వాత బోరు బావులు, నూతి బావుల్లో కూడా సాయంత్రం వరకు కూడా మొత్తం గ్రామస్తులు, తర్వాత వాళ్ళ బంధువులు, తర్వాత అందరూ కూడా మొత్తం గాలించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా పిల్లలు ఆచూకి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎక్కడా కూడా ఆచూకి కనిపిస్తారు. అయితే చివరికి గ్రామంలోని గ్రామ సమైక్య మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో ఆ పిల్లలు ఉన్నట్టు గుర్తించి ఆ పిల్లలు ఆ కారు అద్దాలు పడడంతో విగత జీవులుగా పడి ఉన్న సంఘటన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్లి కారులోకి వెళ్లి కారు లాక్ చేసుకుని మృతి చెందినట్టు మనకు సంఘటన స్థలం బట్టి తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎవరు గ్రామస్తులు కానీ, బంధువులు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరు గుర్తించుకోవడంతో పిల్లలు ఊపిరాడక అందులోనే 4 కూడా వికట జీవులుగా పడి ఉన్న సంఘటన పూర్తి విషాదకర సంఘటన చూసుకుంది. ఈ సంఘటన ఒక కుటుంబ సభ్యుల్లోనే కాకుండా గ్రామం మొత్తం విషాద ఛాయలో నిండిపోయింది. పవిత్ర ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లిదండ్రులు, అందులోని ఈ మృతులు 2 కూడా 4
ఊరిలో ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం తీవ్ర విషాద ఛాయలు నిండుకున్నాయి పవిత్ర. అదే ఈ సంఘటనపై పోలీసులు వెంటనే సంఘటన ఎదుర్కొని ఆ పిల్లల మృతదేహాలని ఆసుపత్రికి తరలించడం జరిగింది పవిత్ర. ధన్యవాదాలు ఓబులేషు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి గూండాగిరికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేష్, ఆయన అన్న ప్రభుదాస్, ఇతర బంధువులు దాడి చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనుపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి సురేష్ తో పాటు ఆయన అన్న ప్రభుదాస్, ఇతర బంధువులు కలిసి రాజుపై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రాజును ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ను రాజు మందలించారు. కాసేపటికే సురేష్ అనుచరులు వచ్చి రాజుపై దాడి చేశారు. అనంతరం నందిగం సురేష్ ఇంటికి కూడా తీసుకెళ్లి కొట్టారు. రాజును ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు. అకారణంగా తన భర్తపై దాడి చేశారని రాజు భార్య చెప్పారు. రాత్రి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే కారుతో గుద్దారంట. ఫస్ట్ కారుతో గుద్ది తర్వాత ఆయన మీద దాడి చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారంట ఎంపీ గారు మనుషులు, ఎంపీ గారు భార్య, ఎంపీ గారు అలా అన్నయ్య. ఎందుకు కొట్టారంటే నేను మామూలుగా నుంచున్నాను అక్కడ, అసలు వాళ్ళు నేనేం అనలేదు. కారు గుద్దిన ఆయనతో నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లి అన్యాయంగా ఎట్టు కొట్టలేరని మా ఆయన బాధపడుతున్నానండి. కొడతానికి మాత్రం బాగా అభ్యపచ్చంగా కొట్టేశారండి వాళ్ళందరూ కలిసి. కాలు ఫ్రాక్చర్ అయింది, చెయ్యికి దెబ్బ తగిలింది, నలిగింది, ఛాతి అంతా కండ మొత్తం నలిగిపోయింది. దాడిపై ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. సురేష్ ను స్టేషన్ కు తీసుకొచ్చే సమయంలో ఆయన భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా అరెస్టు చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్టేషన్లోనూ మాజీ ఎంపీ సురేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులు ఫిర్యాదు చేయకముందే నందిగం సురేష్ భార్య ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. పాత కక్షలతోనే రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేశారని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని వెల్లడించారు. నందిగం సురేష్ పై ఇప్పటికే 12 కేసులు ఉన్నాయని, సురేష్ బెయిల్ రద్దు విషయంపై చట్ట ప్రకారం ముందుకెళ్తామన్న డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా ఎక్స్ఎంపీ గారింటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి. అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కొట్టడం జరిగింది. ఎక్స్ఎంపీ గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మిగిలిన ముద్దాలు కూడా అదుపులో తీసుకుంటాం. ఎక్స్ఎంపీ గారి మీద ఇంతకుముందు 12 కేసులు నమోదయ్యాయి. దాంట్లో హత్య కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది. ఆ హత్య కేసులో కండిషన్ బెయిల్లో ఉన్నాడు. కండిషన్ బెయిల్లో ఉండి కూడా ఇంకొక వ్యక్తిని చంపుతానికి ప్రయత్నం చేసినందువల్ల ఇమీడియట్గా చర్య తీసుకోవడం జరిగింది. కడపలో ఈ నెల 27, 28, 29న నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమన్వయ కమిటీ సమావేశంలో పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల అనిత, సవిత, అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి సమావేశానికి హాజరయ్యారు. మహానాడు ఏర్పాట్లపై 13 కమిటీలు వేసినట్లు పల్లా శ్రీనివాస్ చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది. 23,000 మంది 23,000 మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం. ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే రాయలసీమ సెంట్రిక్గా
ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ యువ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు. ఆ యాప్ని అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా క్యాడర్ని ఏ విధంగా మనం జాగృతం చేయాలి, ఈ గవర్నెన్స్ మీద కావచ్చు, విజన్ డాక్యుమెంట్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీద కావచ్చు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలపైన కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి నాయకులకి కూడా క్యాడర్ మీటింగ్లో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో కంభంపాడు, బలసుపాడు గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి మేలు జరిగేలా చర్చలు తీసుకుంటామని తెలిపారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా పనులు చేపడుతుందన్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకం మీద మా డెవలప్ కోసం ఇస్తున్నాం 14 ఎకరాలు మాకు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వమని కోరాం. చంద్రబాబు గారి నమ్మకం మీద ఆయన అభివృద్ధి చేస్తాడని ఈ రాష్ట్రాన్ని నమ్మకం మీద స్వచ్ఛందంగా ఇస్తున్నాం. పొలం ఒక 3000 ఎకరాలు ఉంది. దాదాపుగా ఒక 200 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఆ ఎమ్మెల్యే గారి మీద ఉన్న నమ్మకం, మా గ్రామ సభ 100% సక్సెస్ అయింది. ఇప్పుడు వరకు జరిగిన గ్రామాలు కాకుండా ఇంకా లింగాపురం, ధరణికోట, అమరావతి ఆ 3 గ్రామాల మీద కూడా ఆసక్తి ఉందండి. వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. మండే తర్వాత అవి కూడా గ్రామ సభలు పెట్టి అవి కూడా ఓకే చేయడం జరిగింది. రైతులు ప్రధానంగా కౌలు ఎంత ఇస్తారు అనేది, ఎప్పటి నుంచి ఇస్తారు అనేది మాట్లాడుతున్నారు. పోయే ప్లాట్లు మీరు ఎక్కడ ఇస్తారు చెప్పండి, అవి తొందరగా డెవలప్మెంట్ చేసేవ్వండి, 5 years లోపు చేసేవ్వండి అనేది వాళ్ళ విధానం అండి. దానికి నేను ప్రభుత్వంతో మాట్లాడి సుముఖంగా ఉండి చేయించే విధానం నేను చూస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఈ 10 గ్రామాల్లో కూడా రైతులు మేజర్గా రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, మాకు రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి, కోర్టుల తగాదాలు ఉన్నాయి. సో మాకు ఎలా వస్తుంది, బెనిఫిట్స్ ఇస్తారా ఇవ్వరా అని కొన్ని డౌట్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఎలా అయితే ఇప్పుడు 29 గ్రామాల్లో రాజధానిలో రైతులకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇచ్చారో, ఇక్కడ మనం అమరావతిలో ఇప్పటి వరకు కండక్ట్ చేసిన 8 రెవెన్యూ విలేజెస్ లోను, పెదకూరుపాటు 2 విలేజెస్ లోను మనం చెప్పడం కూడా చేశాము. అక్కడ ఎలా అయితే ఇచ్చారో అదే రకంగా ఇక్కడ రైతులకు సేమ్ బెనిఫిట్స్, ఒక ఎకరానికి ఎంత మనము రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తాము, ఎంత కమర్షియల్ ప్లాట్ ఇస్తాము, కౌలు ఏ రకంగా ఇస్తాము, ఎన్ని ఇయర్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 11 కొత్త షరతులను విధించింది. బెయిల్ అవుట్ కార్యక్రమంలో భాగంగా తదుపరి దశలో నిధులు విడుదల చేయాలంటే నూతన షరతులను తప్పక అమలు చేయాలని దాయాది దేశాన్ని ఆదేశించింది. 2025 జూన్లోపు 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని షరతు విధించింది. జూన్లోపు 4 ప్రావిన్స్లలో కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమల్లోకి తేవాలని ఆదేశించింది. ఇంధన రంగంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని సూచించింది. గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్లో యూనిట్పై ఉన్న 3.21 రూపాయల పరిమితిని తొలగించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని తెలిపింది. 3 ఏళ్లు పైబడి వాడిన కార్ల దిగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకోవటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని చురకలు అంటించింది. తాజాగా IMF విధించిన 11 షరతులతో ఆ సంఖ్య 50కు చేరింది. ఇటీవలే పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం అందించేందుకు IMF అంగీకారం తెలిపింది. తుర్కియా యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్న జాబితాలో తాజాగా IIT బాంబే చేరింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తుర్కియా విశ్వవిద్యాలయాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. తుర్కియాలోని కొన్ని ఉన్నత విద్యా సంస్థలతో ప్రస్తుతం IIT బాంబేకు ఆచార్యుల మార్పిడికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. తుర్కియాలోని ఇనోను యూనివర్సిటీతో కుదుర్చుకున్న MOUను ఇటీవలే IIT రూర్కీ రద్దు చేసుకుంది. జాతీయ ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తుర్కియే అజర్బైజాన్లోని 23 విశ్వవిద్యాలయాలతో కుదుర్చుకున్న 23 ఒప్పందాలను చండీగఢ్ యూనివర్సిటీ రద్దు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలిపిన తుర్కియా పట్ల భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ నడుస్తోంది. నాగ్పూర్లోని RSS ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక ప్రధాన సూత్రధారి లష్కర్-e-తోయిబా కీలక నేత సైఫుల్లా పాకిస్తాన్లో హతమయ్యాడు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హతమార్చారని అక్కడి అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైఫుల్లాకు పాక్ ప్రభుత్వం భద్రత కల్పించింది. అయితే ఈ మధ్యాహ్నం మట్లీలోని తన నివాసం నుంచి బయలుదేరగా ఒక క్రాసింగ్ వద్ద దుండగులు అతడిని కాల్చి చంపారని అధికారులు తెలిపారు. భారత్లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరులో ఉగ్రదాడుల సూత్రధారిగా సైఫుల్లా వ్యవహరించారు.
వ్యవహరించాడు. 2006లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో అతడు ముఖ్య పాత్ర ఉన్నట్లు ఇప్పటికే అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2005 బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై దాడి ఘటనలో సైఫుల్లాకు సంబంధం ఉంది. 2001లో రాంపూర్లో సిఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి ఘటనలో సైఫుల్లా కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు గాను అశోక యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా మహిళా కమిషన్ చైర్పర్సన్ తో పాటు ఓ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలీ ఖాన్పై 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయనను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదని, దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలని, లేదంటే అది వంచనే అవుతుందని రాసుకొచ్చారు. అలీఖాన్పై నమోదైన కేసుల గురించి పరిశీలిస్తున్నామని అశోక విశ్వవిద్యాలయం తెలిపింది. సోనిపట్లోని అశోక యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా సత్తా చాటిన సైనికులకు మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. వారి శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ జాతీయ జెండాలతో కూటమి పార్టీల నేతలు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్ర స్థావరాలను చిత్తు చేసి సత్తా చాటిన భారత సైన్యాన్ని కీర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఎరపతినేని ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించారు. నెల్లూరులో కూటమి పార్టీ నేతలు తిరంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూరును విజయవంతం చేసిన సైనికులకు సంఘీభావం తెలుపుతూ సత్యసాయి జిల్లా కదిరిలో తిరంగా ర్యాలీ చేశారు. వీరమరణం పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువకులు పొడవైన జాతీయ పతాకంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిందూపురంలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అంబేద్కర్ కూడల వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో తిరంగా ర్యాలీలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఎంపీ శబరితో పాటు కలెక్టర్ రాజకుమారి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మా నంద్యాల ప్రజలకు గనక గన్నులు గనక చేతికిస్తే నేను యుద్ధంలో పాల్గొనే పరిస్థితి ఖబర్దార్ ఎవరైనా సరే మా భారతదేశంలోకి వచ్చి ఏమైనా టెర్రరిజం యాక్టివిటీస్ జరిగినాయంటే ఆర్మీ కాదు, సామాన్య ప్రజలు కూడా ఆర్మీలో జాయిన్ అయిపోయి వాళ్ళతో పోరాడతామని నేను తెలియజేస్తాను. జమ్మలమడుగులో సంజా మలమోటు నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా గాంధీ కూడల వరకు కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు పాల్గొని సైనికుల సేవలు కొనియాడారు. అంబేద్కర్
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. రావులపాలెంలో జరిగిన ర్యాలీలో ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే సత్యనందరావు, జనసేన నేత బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. పూలమాలలు, శాలువాతో మాజీ సైనికులను సత్కరించారు. తణుకులో భారత సైన్యానికి మద్దతుగా తిరంగా యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. విశాఖలో గాంధీ పార్క్ వద్ద త్రివిధ దళాలకు సకల కళాకారుల సంఘం అభినందనలు తెలిపింది. సర్జికల్ స్ట్రైక్ మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఒక ఆపరేషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ పూంచ్ సెక్టర్ లో మన బోర్డర్లోకి చొరబడుతుండగా మనం వాళ్ళ మీద ఫైర్ చేస్తే దానికి ప్రతిమూలంగా నాకు రైట్ హ్యాండ్ 95% కట్ అయిపోయిందండి. ఈ రోజు జరిగిన దానికి కాదు, మళ్ళీ కానీ పాకిస్తాన్ యుద్ధం కానీ జరిగితే ఈసారి పాకిస్తాన్ అసలు పటంలోనే మ్యాప్లో లేకుండా చేసేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు.